So this is object 1, this is object 2. What I am doing, and let's say you do inner join, small inner join case now, and then let's say I am putting some restriction in the query saying 0102 2015 anna. About the inner join and the only what common values. What will be first join results? A, avana. And then what? ఈ రెండు డేట్లు వస్తాయి కామన్. తర్వాత దెన్ లెట్స్ యూ అప్లై ఫిల్టర్ సింగ్ 1st February అన్నావు. అప్పుడు ఏం రికార్డ్ వస్తుంది? ఈ రికార్డ్ వస్తుంది. అంటే ఏంది? ఫస్ట్ ఈ రెండు జాయిన్ జరిగింది, తర్వాత ఫిల్టరింగ్ జరిగింది, రెస్ట్రిక్షన్ ఇన్నర్ జాయిన్. ఓకే, లెట్స్ సే నువ్వు ఫస్ట్ జాయిన్ చేసి ఫస్ట్ రెస్ట్రిక్షన్ ప్లే చేసి జాయిన్ చేయి. ఫస్ట్ ఈ టేబుల్ రెస్ట్రిక్షన్ ప్లే అయితే దెన్ వాట్ రికార్డ్ విల్ బి అవుట్? అక్కడ నుంచి ఏమవుతుంది? ఓన్లీ ఈ రికార్డు అండ్ దిస్, ఈ రెండు రికార్డ్స్తో జాయిన్ జరగాలి. అప్పుడు ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఇస్ ప్లేయింగ్, అవుట్ ఆఫ్ 3 రికార్డ్స్ ఉన్న టేబుల్ 1 రికార్డ్ ఇస్ రెడ్, అండ్ ఈ రెండు రికార్డ్స్ బదులు అప్పుడు జాయిన్ జరిగితే అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? అర్థమైంది లేదన్న? ఫస్ట్ ఇక్కడ జాయిన్ జరిగితే 2 రిజల్ట్స్ వచ్చినాయి, దాంట్లో ఒక రికార్డ్ తెచ్చుకుంటున్నాం. ఫస్టే ఫిల్టరింగ్ జరగడం వల్ల ఈ ఒక సింగిల్ రికార్డ్ అవుతుంది ఈ టేబుల్లో, మళ్ళీ ఈ రికార్డ్ దీంట్లో 2 ఉన్నాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ జాయిన్ చేసినప్పుడు 2 వస్తాయి. అంటే ఇన్నర్ జాయిన్ అనుకో, ఏదర్ యూ అప్లై ఫిల్టర్ బిఫోర్ జాయిన్ ఆర్ ఆఫ్టర్ జాయిన్ ఈజ్ ఆల్ సేమ్. ఓకేనన్నా? Let's say this again, I've got 2 objects. Now go with left order join. Left order join results same was say boss. This is my left operand boss. This is my left operand. So if you get join, then what happens? A is joined with both these 2 records, common values. Then what? B also comes up, and where it does not have any of the blank. This is left order join. Kadanna? Let's say then I am trying to apply my filter boss. I am trying to apply my filter. Let's say what is my filter again? 1st of Feb boss. Now once the join is performed, when you say only after the join results, apply my filter saying 1st of Feb, abde emotundi? Only this record is brought. So what is happening? This is join, first joining, then filtering boss. Okay. Let's say now first you apply filter. From this table, I should read only record where my date is what? 1st Feb 2015. అంటే ఈ రికార్డ్ ఒకటే వస్తుంది. దీంట్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు. దీంట్లో ఏమవుతుంది? 2 రికార్డులు వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ చేయి. అప్పుడు ఏమవుతుంది? ఇది వస్తుంది. దెన్ బి ఆల్సో కమ్స్ అప్ బి. ఏమంటే దీనికి ఈ వాల్యూస్ లేదు. సో డూ యూ సీ రిజల్ట్స్ వెదర్ మై జాయిన్ ఇస్ అప్లైడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్? ఇన్నర్ జాయిన్లో నీకు పెద్ద డిఫరెన్స్ రాదు. If it is inner join, either you play restriction before or after does not make any difference. But if it is left order join, whether you apply filter before or after makes difference. And this is the property where you control whether see, in this case we are assuming that the indicator is not initial. Not initial means what? You are selecting the checkbox. Yes, if you are selecting the checkbox, what will happen? Condition will play, then join. If I don't select, then what happens? First join, then condition. So if I just don't select this, then what is happening? First it is going to join and then filter boss. But if I want filter then join, then what I'll do? I'll select this checkbox. Select check just say first filter, తర్వాత join. Select చేయకపోతే join, తర్వాత filter అంతే. నువ్వు డీటెయిల్స్ చదువుకో. ఓకే, అండ్ దిస్ విల్ మేక్ సెన్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ లెఫ్ట్ అవుట్ జాయిన్ అంతే. ఇది ఊరే సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎవడు అడుగుడు. అంటే బేసిక్గా ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పనికొస్తుంది కానీ నువ్వు ఏం రియల్ టైంలో వాడమన్నా ఇప్పుడు వెరీ రేర్, బికాస్ ద పర్ఫార్మెన్స్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఓకే, సో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ క్లయింట్ షెల్ బస్. ఓకే, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా నన్ను వేసుకోకముందు ఆల్రెడీ ఆన్సైట్లో మొత్తం ఐ వాజ్ ఓన్లీ డెవలపర్. ఇన్ ద ఆన్సైట్ దే ఆల్రెడీ గ్యాదర్డ్ రిక్వైర్మెంట్స్, దే హెవ్ డిఫైన్డ్ ఆల్ ది డేటా ఫ్లో. అంటే డేటా ఫ్లో అంటే క్యూబులు బొమ్మలు గిమ్మలు అనేసి రెడీకి పెట్టేసారు ఆల్రెడీ.
మనం ప్రాజెక్టులు నేను స్టార్ట్ అయినా అయితేనే దర్ వాజ్ వన్ గర్ల్ హూ వాజ్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ మీ, అంటే నేను ఇంకా కొత్తగా స్టార్ట్ అయినా కదా, తను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నీ ఏంది వాట్ వాజ్ రిక్వైర్మెంట్, వాట్ వాజ్ ద ప్రాజెక్ట్, షీ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ. వాళ్ళు మొత్తం డబ్బలు వేశారంటే డేటా సోర్స్ క్యూబ్ మల్టీప్లైడర్ వేసుకుంటూ వెళ్ళిపోయినారు. బొమ్మ వేసుకుంటేనే కాంట్రాక్ట్ సేల్స్ ఆర్డర్ ఉందన్న. యాక్చువల్లీ దెర్ వాజ్ డేటా లైక్ కాంట్రాక్ట్ అండ్ సేల్స్ ఆర్డర్ బస్. ఓకే, అంటే దెర్ విల్ బి వన్ కాంట్రాక్ట్, ఫర్ వన్ కాంట్రాక్ట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ బస్. అది కాన్సెప్ట్. సో కాంట్రాక్ట్ ఆబ్జెక్ట్లో కాంట్రాక్ట్ నెంబర్, కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సేల్స్ ఆర్డర్ దాంట్లో సేల్స్ ఆర్డర్ నెంబర్ ఏంది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. రెఫరెన్స్ కాంట్రాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఈ సేల్స్ ఆర్డర్ ఏ కాంట్రాక్ట్ నెంబర్ సంబంధించి క్రియేట్ అయింది అని ఉంటుంది, లింక్ ఉంటుంది అన్నట్టు. వితౌట్ లింక్ నో వన్ వుడ్ యూ డూ దట్. అర్థమైందన్న? సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్లో ఈ సేల్స్ ఆర్డర్ ఏ కాంట్రాక్ట్ సంబంధించిన ఉంటుంది. అంటే వన్ టు మెనీ, వన్ కాంట్రాక్ట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సేల్స్. సపోజ్ మై కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఇస్ ఫర్ 12 months, ఈచ్ మంత్ ఐ నీడ్ టు డెలివర్, అండ్ ఈచ్ మంత్ ఐ డెలివర్ ఐ విల్ క్రియేట్ సేల్స్ ఆర్డర్. సో ఒక కాంట్రాక్ట్కి 12 సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఇఫ్ ద వ్యాలిడిటీ ఇస్ 12 months, ఇఫ్ వ్యాలిడిటీ ఇస్ 3 months, అలా 3, అంటే మంత్లీ ఒక డెలివరీ అనుకున్న 3 ఆర్డర్స్ ఉంటాయి అన్నట్టు. కాంట్రాక్ట్స్ ఉన్నాయి, సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి అన్న. అర్థమైంది కాన్సెప్ట్? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సేల్స్ ఆర్డర్ డేటాకి కాంట్రాక్ట్ డేటాని అసోసియేట్ చేయాలన్నట్టు. సో వాళ్ళు ఏం చేశారు, డేటా ఫ్లో బిల్డ్ చేశారు ఇట్లా. ఓడిఎస్ డిఎస్ఓ ఫర్ కాంట్రాక్ట్, క్యూ ఫర్ కాంట్రాక్ట్. అంటే డేటా సోర్స్ ఎక్స్ట్రాక్టింగ్ కాంట్రాక్ట్ డేటా, లోడింగ్ ఇన్ టు డిఎస్ఓ ఫ్రమ్ దేర్ టు క్యూబ్. సేల్స్ ఆర్డర్ డే మన 2LS11 VAITM ఉంది, దాన్ని సేల్స్ ఆర్డర్ డేటా టు డిఎస్ఓ ఫ్రమ్ దేర్ టు క్యూబ్. ఆ 2 క్యూబ్లు మల్టిప్లైడర్ పెట్టేసి మంచి రిపోర్ట్ బొమ్మలు పెట్టినారు ఉన్నట్లు, డబ్బా పెట్టినారు. ఇది అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే దెన్ నేనేమన్నా అంటే నువ్వు ఇట్లా పెడితే నీకేంది ఒక కాంట్రాక్ట్ 12 ఆర్డర్లు ఉన్నాయనుకో, మల్టిపుల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది? ఒక కాంట్రాక్ట్ రికార్డు 12 ఆర్డర్లు. అవునా కదా బస్? ఒక కాంట్రాక్ట్ రికార్డు 12 ఆర్డర్ సేల్స్ ఆర్డర్లు వస్తాయి. అది కదా నీకు వచ్చేది, అట్లా కాదు కదా నీకు కావాల్సింది అని. అర్థమైంది క్వశ్చన్ అది. యాక్చువల్గా ఏంటంటే ఆల్ ది సేల్స్ ఆర్డర్ డేటా దే వాంట్ ఇట్ అనలైజ్ ఆన్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ ఆర్డర్ ఉంది, కాంట్రాక్ట్ టైప్ షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అని ఉంటుందన్న. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్కి మొత్తం ఆర్డర్ వాల్యూ ఎంత వచ్చింది, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్కి మొత్తం ఆర్డర్ వాల్యూ ఎంత వచ్చింది అనేది రిక్వైర్మెంట్. ఆర్డర్ వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది? సేల్స్ ఆర్డర్లో ఉంటుంది. కాంట్రాక్ట్ ఏ టైప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్స్ ఇన్ కాంట్రాక్ట్ డేటాబేస్. బట్ హౌ డూ యూ లింక్ అప్ సేల్స్ ఆర్డర్ విత్ కాంట్రాక్ట్? విత్ హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ కాంట్రాక్ట్ నెంబర్తో జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఆమె ఏం చేస్తుంది, షీఈస్ డూయింగ్ మల్టీ ప్రొవైడర్ విచ్ ఇస్ యూనియన్. ఇట్ టేక్స్ 1 record of contract and 12 records of sales order. It will add up as 13 records. For these 12 records, do you know, do these 12 records belong to short term contract or long term contract? You only know contract number. Only when I join this sales order data with the contract data, then I can know this సేల్స్ ఆర్డర్ డేటా మొత్తం వస్తుంది. కాంట్రాక్ట్ నెంబర్ జాయిన్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ టైప్ అన్నీ వస్తాయి. అవునా కదా? ఐ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ కాంట్రాక్ట్, దెన్ ఐ కెన్ డూ డ్రిల్ డౌన్ ఆన్ సేల్స్ ఆర్డర్ డేటా విత్ కాంట్రాక్ట్ డీటెయిల్స్. సో హియర్ ఐ నీడ్ టు డూ జాయిన్, నాట్ ది యూనియన్ బస్. అవునా కదమ్మా? ఈ సినారియోలో జాయిన్ అప్పుడు నేను అన్నా మనం బొమ్మ మల్టిప్లైడర్ కాదు కదా ఇన్ఫోసెట్ పెట్టాలి కదా అని అన్నా. సరే స్టాప్ చేసి మళ్ళీ పోయింది బ్యాక్. ఆడ 3 ఉన్నారు ఆన్ సైట్లో, వాళ్ళంతా ఏదో మాడుకొని మళ్ళీ వచ్చి మేము ఇన్ఫోసెట్ ఒప్పుకోమన్నా. ఒప్పుకోతే నేనేం చేయాలంటే, మేము మాది కాదు ఇబ్బంది, జిమ్ అని వాడు ఉన్నాడు పెద్దోడు, వాడు ఆర్కిటెక్ట్, వాడు అసలు ఇన్ఫోసెట్ ఒప్పుకునే సమస్య లేదు, మరి ఎట్లా అనే క్వశ్చన్. బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థమైంది అంటే అల్టిమేట్లీ ఏంది, సేల్స్ ఆర్డర్కి కాంట్రాక్ట్ డేటా జాయిన్ చేయాలి. ఇన్ఫోసెట్ ఆర్కిటెక్ట్ కాదు ఇన్ఫోసెట్ ఒప్పుకోవడం లేదు, బికాస్ పర్ఫార్మెన్స్ ఇస్ బ్యాడ్. ఎట్లా చేస్తాం? ఇది క్వశ్చన్. దీంతో మంచి మోడలింగ్ టెక్నిక్ ఒకటి వస్తుంది, ఎట్లా చేస్తాం చెప్పి నేను ఆన్సర్ సొల్యూషన్ ఇస్తేనే డైలీ వాళ్ళు 1 hour ట్రైనింగ్ తీసుకుంటుంటారు నాతో. అంటే ఆ పాయింట్ అంత వాల్యూ ఉన్నట్టు. చెప్పు, చాలా మందికి తెలుదు అన్నట్టు. చెప్తే అబ్బా అంటావు చూడు, ఇట్లా చేయొచ్చా? ఐ హ్యావ్ సేల్స్ ఆర్డర్ క్యూబ్, will have a characteristic called contract. For contract info bit, if I maintain all the contract information as attributes and load contract data into master data, then what is it? అర్థమైంది పాయింట్. సేల్స్ క్యూబ్లో
కాంట్రాక్ట్ అండ్ ఇన్ఫార్మేట్ ఉంది. కాంట్రాక్ట్ ఇన్ఫార్మేట్కి కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్తో అట్రిబ్యూట్స్గా పెట్టి కాంట్రాక్ట్ డేటా మాస్ డేటాలోకి లోడ్ చేసిన అప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ మాస్ డేటా వాట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ మాస్ డేటా విత్ ది క్యూబ్, వాట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ మాస్ డేటా విత్ ద క్యూబ్, జాయినే కదన్నా, ఇంకేం తెచ్చిపోయి కదా. అప్పుడేమనంటే కాంట్రాక్ట్ నువ్వు డిఎస్ఓకి లోడ్ చేద్దాం, కాంట్రాక్ట్ని మాస్ డేటాకి లోడ్ చేయి, ఆ కాంట్రాక్ట్ ఇన్ఫార్మేట్ క్యూబ్లో సేల్స్ క్యూబ్లో పెట్టింటావు. సో సేల్స్ డేటా లోడ్ చేసినట్టు ఏంది, సేల్స్ ఆర్డర్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ వచ్చి కాంట్రాక్ట్ నెంబర్ లోడ్ అయి ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ నెంబర్ కరస్పాండింగ్ మాస్ డేటాకి లింక్ అయి ఉంటుంది. ఆ అట్రిబ్యూట్స్ అన్ని నావిగేషన్ అట్రిబ్యూట్స్గా చేయి. రిపోర్టింగ్కి వెళ్ళేసరికి ఏమైంది, కాంట్రాక్ట్ టైప్ ఈస్ అ నావిగేషన్ అట్రిబ్యూట్ ఆఫ్ కాంట్రాక్ట్ నెంబర్. So now can I analyze the sales order details based on the contract type, which is a navigation attribute, like normal drill down? Yes or no? Did I design with join association? I am able to do drill down. My performance is not bad. అంతే కదన్నా, ఇది మీరు తెలుసుకోండి. ఇంటర్వ్యూలు చెప్పినా మనకు అర్థం కావడం. ఐ ట్రైడ్ సమ్ ఇంటర్వ్యూస్, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్, వాళ్ళకి ఎక్కడంలో కరెక్ట్ లాజిక్ కరెక్టే కదన్నా నేను చేసిందా. నాకు ఇన్ఫోసెట్ వాడకూడదు, అల్టిమేట్ నాకు సేల్స్ ఆర్డర్కి కాంట్రాక్ట్కి జాయిన్ అసోసియేషన్ కావాలి. సో కాంట్రాక్ట్కి మాస్ డేటా పెట్టి కాంట్రాక్ట్ డేటా మాస్ డేటా లోడ్ చేస్తాను. సో మాస్ డేటా ఇస్ ఆబ్వియస్లీ జాయిన్ టు మై ట్రాన్సాక్షన్ డేటా, because users are no way worried whether you're storing data in the mass data or in the queue or DSO, as long as they are getting their required analysis. అంతే కదన్నా, అంతే చిన్న పాయింట్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్, బికాస్ విత్ దిస్ లాజిక్ యూ ఎలిమినేట్ ది యూసేజ్ ఆఫ్ ఇన్ఫోసెట్స్, యూ కెన్ రెడ్యూస్ అట్ అలాట్. ఇంకా వాడు ఎవరు చెప్పినట్టు చూసి వాడు ఇంకా భయంకరంగా అప్రూవ్ చేసి వాడు మాట్లాడలేం ఏమి. దే లెఫ్ట్ ది కంప్లీట్ ప్రాజెక్ట్ టు మీ, ఇంక నువ్వే చేసుకో బట్ డిజైన్ అని చెప్పి మొత్తం నేనే డిజైన్, ఆర్కిటెక్ట్స్కి నేనే ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. యూ డ్రా కంప్లీట్ డేటా ఫ్లో. బిఫోర్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ వీ ఎక్స్ప్లెయిన్ దట్ కంప్లీట్ ఫ్లో అన్నట్టు. అంటే మొత్తం ఈ డేటా సోర్స్ ఇట్లా తీసుకొస్తా, ఇక్కడ లుకప్ పెడతాను మొత్తం అంటే ఇంకా ఓకే. అదొక్క పాయింట్తో మొత్తం కంట్రోల్ తీసుకుని, ప్రాజెక్ట్ కంట్రోల్ తీసుకుని. ఓకే బస్, ఇంకా నెక్స్ట్ నుంచి వాడు జిమ్ కొడితే వాడిని అడుగుపోయినట్టు, వాడు అట్లా అయిపోయినాడు. అంటే ఇది చాలా ఎఫెక్టివ్ పాయింట్ అన్నట్టు.